హాయ్ హలో వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మటన్ బిర్యానీ చేస్తున్నాను. కేజీ మటన్, కేజీ రైస్తో బిర్యానీ చేస్తున్నాను. మీరు కూడా ఇలా ఇంట్లో చేసుకోండి. ఈ వీడియోలో పూర్తిగా ఏమేమి కావాలో మొత్తం చూపిస్తాను. మీరు కూడా ఇలా ఇంట్లో చేసుకోవచ్చు, సింపుల్గా చేసుకోవచ్చండి. 1 కేజీ రైస్తో 1 కేజీ మటన్ బిర్యానీ చేసుకోవచ్చండి. 30 నిమిషాలలో రెడీ అయిపోతుందండి బిర్యానీ. మీరు కూడా ఇలా చేసుకోండి. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు అయితే కట్ చేసుకున్నాను. ఉల్లిగడ్డ, కొత్తిమీర, పుదీనా కట్ చేసుకున్నాను. ఒక చిన్న కళాయి తీసుకొని దాంట్లో 1/2 కేజీ నూనె పోసుకున్నాను. నూనె వేడైన తర్వాత ఉల్లిగడ్డ వేసుకుంటాను. ఇందులో ఉల్లిగడ్డ గోధుమ కలర్లో వచ్చినంత వరకు ఫ్రై చేసుకుంటాను. ఉల్లిగడ్డ వేసిన తర్వాత దీనికంటే ముందు నిమ్మకాయ రసం, బియ్యం అవి కడిగేసి పెట్టుకుంటాను. మటన్ కూడా కడిగి పెట్టుకున్నాను. పచ్చిమిర్చి పేస్టు, బియ్యం అయితే పోసుకుంటున్నాను ఫ్రెండ్స్. 1 కేజీ బాస్మతి బియ్యం కాదు ఫ్రెండ్స్, నార్మల్గా బీపీటీ బియ్యం పోసుకుంటున్నాను. బాస్మతి బియ్యంతో కూడా మంచిగా వస్తుంది బిర్యానీ. కాకపోతే ఇంట్లో చేసుకుంటున్నాం కాబట్టి బీపీటీ బియ్యంతో చేస్తున్నాను, పాత బియ్యం. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా చూడండి, మీకు అర్థమవుతుంది. చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. ఉల్లిగడ్డ అయితే బ్రౌన్ కలర్ వచ్చిందాక వేయించుకుంటున్నా. ఉల్లిగడ్డ డీప్ ఫ్రై చేసుకోవాలండి, ఎందుకంటే నూనె ఎక్కువ ఉంటే మంచిది. 1/2 కేజీ నూనె పోసుకున్నాను. మిగిలిన నూనె తర్వాత మటన్లో కలుపుకోవడానికి పనికొస్తుందండి. ఉల్లిగడ్డతో ఫ్రై చేసిన నూనె అయితే మంచి స్మెల్ వస్తుంది, బిర్యానీ కూడా టేస్ట్ వస్తుందండి. నార్మల్ నూనె పోయకూడదండి, ఉల్లిగడ్డ నూనె పోయాలండి దీంట్లో. ఈ నూనె ద్వారా అయితే చాలా టేస్ట్ వస్తుందండి బిర్యానీ. ఉల్లిగడ్డ బ్రౌన్ కలర్ వచ్చేసింది. నూనె నుంచి తీసి పక్క పెట్టుకున్నాను. ఈ బ్రౌన్ కలర్ వస్తే చాలండి. పచ్చిమిర్చి అండి, పచ్చిమిర్చి 100 గ్రాములు పేస్ట్ పట్టుకుంటాను. 100 గ్రాములు పచ్చిమిర్చి అయితే సరిపోతుంది, ఎందుకంటే దీంట్లో మళ్ళీ ఎండు కారం వేస్తాం కాబట్టి పచ్చిమిర్చి సరిపోతుంది. దీంట్లో కావాల్సిన పదార్థాలండి, బిర్యానీ మసాలా అంటారండి ఇవి. సాజీరా పౌడర్ పట్టుకోవడానికి ఇవి తీసుకున్నాను. లవంగాలండి ఇవి అన్నీ కలిపి పౌడర్ పడతానండి. తర్వాత ఇది దాల్చిన చెక్క, యాలకులు అండి ఇవి, అనాస పువ్వు అండి ఇది, అనాస పువ్వు, జాపత్రి అండి ఇది, జాపత్రి, తోక మిరియాలండి దాని పక్కన ఉన్నాయి. ఇవన్నీ కలిపి పౌడర్ పట్టుకుంటాను. మనకు బిర్యానీలో ఎంత కావాలనేది వేసుకుంటానండి. మటన్ అయితే శుభ్రంగా కడుక్కొని జల్లీలోకి వేసుకున్నాను. వాటర్ మొత్తం పోయినాయండి. కేజీ మటన్ తోటి బిర్యానీ చేస్తున్నాను. మటన్ బిర్యానీ మంచిగా నీట్గా కడుక్కొని పెట్టుకున్నాను. వాటర్ మాత్రం అస్సలు ఉండకూడదండి అందులో. గిన్నెలో వేసుకుంటున్నా. ముందుగా అయితే మటన్ వేసుకున్నా. ఇప్పుడు ఉప్పు వేసుకుంటున్నాను. దొడ్డు ఉప్పు వేసుకుంటున్నానండి. ఒక 2 టీ స్పూన్లు అంతా వేసుకుంటాను. దానికి సరిపడంత వేసుకుంటాను, సరిపోకపోతే మళ్ళీ వేసుకుంటాను. నిమ్మకాయ రసం అండి, 6 నిమ్మకాయలతోటి లావ సైజు నిమ్మకాయల రసం తీసుకున్నాను. నిమ్మకాయ రసం అయితే వేసుకుంటున్నా. పండు నిమ్మకాయలు 6 తీసుకుని రసం తీసుకున్నా, ఎందుకంటే దాంట్లో రసం ఎక్కువ వెళ్తుంది కాబట్టి. ఇంతకుముందు మనం పచ్చిమిర్చి పేస్ట్ పట్టుకున్నాము, ఆ పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకుంటున్నాను. ఫ్రెండ్స్, మీరు కూడా ఇంట్లో ఇలా తయారు చేయండి, సింపుల్గా అయిపోతుంది బిర్యానీ. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లాస్ట్ వరకు చూడండి. పసుపు కూడా వేసుకుంటున్నాను, 1 టీ స్పూన్ అంతా.
చివరి వరకు చూడండి ఫ్రెండ్స్, మీకు వీడియో అర్థమవుతుంది. బిర్యానీ ఎలా చేయాలనేది అర్థమవుతుంది. అల్లం పేస్ట్ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. టీ స్పూన్ తోటి 2 టీ స్పూన్లు వేసుకున్నా సరిపోతుంది ఫ్రెండ్స్. పెద్ద టీ స్పూన్ ఉండదు, చిన్నది కాదు. ఇంతకుముందు గరం మసాలా పట్టుకున్నా కానీ బిర్యానీ మసాలా 1 టీ స్పూన్ వేసుకున్నాను. మాకు సరిపోయినంత వేసుకున్నాను. కొందరు ఎక్కువ తింటారు, కొందరు తక్కువ తింటారు కారం, కాబట్టి 1 టీ స్పూన్ వేసుకున్నాను. ధనియాల పొడి కూడా వేసుకున్నాను. పుల్లటి పెరుగు ఫ్రెండ్స్, ఇంట్లో తోడబెట్టుకున్న పెరుగు, ఒక 200 గ్రాముల పెరుగు అయితే వేసుకుంటున్నాను. పెరుగు పుల్లగా ఉంటే టేస్ట్ మంచిగా వస్తుంది ఫ్రెండ్స్ బిర్యానీ. ఎప్పటికీ పుల్లటి పెరుగు వేయడానికి ట్రై చేయండి. ఎంత పుల్లగా ఉంటే అంత మంచిది ఫ్రెండ్స్. ఫ్రై చేసుకున్న ఉల్లిగడ్డలు కూడా వేసుకుంటున్నా. ఇందులో ఫ్రై చేసిన ఉల్లిగడ్డ మొత్తం ఒకటేసారి ఇందులో వేసుకొని కలుపుకుంటాను. ఇంతకుముందు మనం 1 కిలో అంత ఉల్లిగడ్డ తీసుకొని ఫ్రై చేసుకున్నాక వేసుకున్నాను. కొత్తిమీర, పుదీనా ఫ్రెండ్స్. కొత్తిమీర, పుదీనా కొంచెం కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఎర్రకారం ఫ్రెండ్స్, పచ్చిమిర్చి వేసాం. దీంట్లో గరం మసాలా వేసాం. 2 టీ స్పూన్ల ఎర్రకారం వేసుకున్నాను. రుచికి సరిపడ్డంత వేసుకున్నాను. సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు ఫ్రెండ్స్. మాకైతే సరిపోయింది. మొత్తం కలిపి పెట్టేసుకుంటా ఫ్రెండ్స్. ఒక అర్ధ గంట సేపు ఇలా కలిపి పెట్టుకుంటే మంచిది ఫ్రెండ్స్. ఎంతసేపు నానితే అది ఎంత మంచిది. మటన్ అయినా చికెన్ అయినా ముందుగానే మొత్తం మెటీరియల్ కలిపి పెట్టుకోండి. ఉప్పు కారం అయితే సరిపోయింది ఫ్రెండ్స్. మాకు నూనె పోసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇంతకుముందు మనం ఆయిల్ ఫ్రై చేసుకున్నాం, ఉల్లిగడ్డ ఫ్రై చేసుకున్న నూనె ఉంది కదా ఫ్రెండ్స్, ఆ నూనె కూర గంటతో 2 గంటలు అంతే వేసుకుంటున్నాను. మళ్ళీ తర్వాత అన్నం ఉడకబెట్టిన తర్వాత పైనుంచి కూడా వేసుకోవాలి. నూనె వేసుకోవచ్చు, నెయ్యి కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. నెయ్యి లేకపోతే నూనెతోటి అయినా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నూనె పోసుకున్న తర్వాత మళ్ళీ కలుపుకొని మూత పెట్టేద్దాం. అప్పటి వరకు అన్నం ఉడుకుతుంది కదా ఫ్రెండ్స్. అన్నం ఉడికే వరకు 1/2 అవర్ అయినా పడుతుంది. అర్ధ గంట లోపల ఇది మంచిగా నానుతుంది ఫ్రెండ్స్. ఇంతేనండి. దీంట్లో కావాల్సిన మెటీరియల్ మొత్తం వేసేసుకున్నాను. మీరు కూడా ఇలా ఇంట్లో ట్రై చేయండి. బియ్యం కడిగి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ముందుగానే కడిగి పెట్టుకున్నా ఫ్రెండ్స్. 3 సార్లు మంచిగా కడిగి పెట్టుకున్నా. పొయ్యి ముట్టేయడానికి రెడీగా ఉన్నా ఫ్రెండ్స్. బిర్యానీ కట్టెల పొయ్యి మీద చేస్తే చాలా టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్, గ్యాస్ మీద కంటే. మా ఇంట్లో కట్టెల పొయ్యి పెట్టుకోవడానికి ప్లేస్ ఉంది కాబట్టి కట్టెల పొయ్యి మీద చేసుకుంటున్నాను. లేని వాళ్ళైతే గ్యాస్ మీదనే చేసుకుంటారు. పొయ్యి అయితే ముట్టిస్తున్నాను ఫ్రెండ్స్. అప్పటి వరకు మటన్ మంచిగా నానుతుంది, బియ్యం కూడా నానుంటాయి. పొయ్యి ముట్టించి ఎసరు పోసుకుంటాను. ఎసరు వచ్చేసరికి బియ్యం కూడా మంచిగా నానుంటాయి ఫ్రెండ్స్. కట్టెల పొయ్యి మీద చేస్తే చాలా టేస్ట్ వస్తుంది ఇది. చికెన్ బిర్యానీ అయినా మటన్ బిర్యానీ అయినా కట్టెల పొయ్యి మీదనే చాలా మంచిగా టేస్ట్ వస్తుంది. గ్యాస్ మీద కంటే 100% టేస్ట్ వస్తుందండి. పొయ్యి అయితే ముట్టించిన. ఎసరుకు నీళ్ళు పోసుకుంటున్నాను. ఎసరులో లవంగాలు, సాజీరా, యాలకులు, దాల్చిన చెక్క, అనాస పువ్వు, జాపత్రి, కొత్తిమీర, పచ్చిమిర్చి కొన్ని అన్నీ కలిపి వేసుకుంటాను ఎసరులో. ఉప్పు కూడా వేసుకుంటాం. ఇవన్నీ కలిపి వేసుకుంటే మసాలాలు కూడా బిర్యానీలోకి వస్తాయండి. ఇవి అవసరం లేదనుకున్న వాళ్ళు అన్నం ఉడికే ముందు ఎసరు వచ్చిన తర్వాత వేసిన మసాలాలు తీసుకోవచ్చు అండి, బయటకు తీసి పక్కకు పెట్టేయచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. మీకు అర్థం కాకపోతే కామెంట్ చేయండి. మీకు అర్థమైనా కాకపోయినా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఉప్పు వేసుకుంటున్నాం.
ఎసరులో ఉప్పు వేసుకుంటున్నా. ఫ్రెండ్స్, తను మా రెండో పాప అండి. ఎత్తుకున్నాను, మా పాప వాళ్ళ మేనమామ, పెద్ద మేనమామ ఆయన. ఎసరైతే వచ్చింది ఫ్రెండ్స్. మనం కలిపి పెట్టుకున్న మటన్లకు ఎసరు నుంచి ఒక చెంబంత ఎసరు పోసుకుంటున్నాను. ఎందుకంటే మటన్ మంచిగా ఉడుకుతుంది ఫ్రెండ్స్. లేత అదైతే అవసరం లేదు, ముదురు అయితే వేసుకోవచ్చు ఫ్రెండ్స్. బియ్యం వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎసరు వచ్చింది, బియ్యం వేసుకుంటున్నా. అన్నం అయితే పూర్తిగా ఉడికేయద్దు ఫ్రెండ్స్. ఒక 60% వరకు అయితే ఉడికిద్దాం. పూర్తిగా ఉడికితే అన్నం మెత్తగా అయిపోతుంది. 60% వరకు ఉడికించి కలిపి పెట్టుకున్న మటన్లో వేసుకుంటాను నేను డైరెక్ట్. సిక్స్టీ పర్సెంట్ ఉడికినాయి ఫ్రెండ్స్ బియ్యం అయితే. చిన్న జల్లి తీసుకొని డైరెక్ట్ పొయ్యి నుంచి తీసి వేస్తున్నాను. ఈ చిన్న జల్లితో వాటర్ తొందరగా పోవట్లేవు ఫ్రెండ్స్. అందుకని మా దగ్గర పెద్ద జల్లి ఉంది, దాంట్లో వడపోసేస్తాను మొత్తానికి. గిన్నె మొత్తం తీసుకుపోయి పెద్ద జల్లిలో వడపోస్తున్నా. ఇప్పుడైతే నీళ్ళు మొత్తం పూర్తిగా వెళ్ళిపోతాయి. వాటర్ మొత్తం పోయిన తర్వాత అన్నం మొత్తం మనం మటన్ కలుపుకున్న గిన్నెలో వేసుకుంటున్నాను. మటన్ అయితే కింద ఉంది మొత్తం. పైనుంచి రైస్ వేసుకున్నాను. ఒక 4 వైపులు బొక్కలు పెట్టుకుంటున్నాను, ఎందుకంటే ఇది ఆవిరి బయటకు రావడానికి. కొత్తిమీర, పుదీనా, ఫ్రై చేసుకున్న ఉల్లిగడ్డలు, మిగిలిన కొంచెం నూనె కూడా దీంట్లోనే పోసుకుంటున్నాను. నూనెతో పాటు నెయ్యి కూడా వేసుకున్నా. ఫుడ్ కలర్ అండి, మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే అవసరం లేదండి. అది కూడా వేసుకోవచ్చు ఫుడ్ కలర్. బిర్యానీ అయితే దమ్ముకి ఇచ్చేస్తున్నాం ఫ్రెండ్స్. కట్టెలు అయితే ఫుల్గా పెట్టేసి మంట మాత్రం స్పీడ్గానే పెట్టేస్తా స్టార్టింగ్లో, తర్వాత స్లో చేసేద్దాం. ఆవిరి వచ్చినంత వరకు మంట కానిస్తున్నాం ఫ్రెండ్స్. దీనికి ఆవిరి బయటకు వచ్చేసింది, బిర్యానీ స్మెల్ కూడా వస్తుంది, అందుకని మంట తీసేసిన ఫ్రెండ్స్. మంట మొత్తం తీసేసి ఒక 10-15 నిమిషాలు నిప్పుల మీద ఉంచిన ఫ్రెండ్స్. ఇక బిర్యానీ అయితే రెడీ అయింది. ఎట్లా ఉడికిందో చూద్దామని ఒకసారి టెస్ట్ చేసుకుంటున్నాం. ముక్క ఉడికిందో లేదా అనేది తెలిసిపోతుంది. మొత్తం రైస్ పక్కకు వేసుకొని కింద ముక్కలు ఉన్నాయిగా, ముక్కలు పైకి తీస్తే కింది భాగంలో మనకు ఎసరు ఏమైనా ఉందో అనేది కనిపిస్తుంది. ఎసరు లేకపోతే ముక్క మొత్తం ఉడికినట్టే ఫ్రెండ్స్. ఇది చాలా మంచిగా ఉడికింది ఫ్రెండ్స్. ముక్క ఉడికింది, బిర్యానీ కూడా చాలా టేస్ట్గా వచ్చింది ఫ్రెండ్స్ ఇంట్లో. ఫ్రెండ్స్, మీరు కూడా ఇలానే చేసుకోండి ఇంట్లో, మంచిగా టేస్ట్ వస్తుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీకు చికెన్ బిర్యానీ గురించి చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకే, గుడ్ బై ఫ్రెండ్స్.